హాయ్ అండి. మరి సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకొచ్చాను. అదేంటనుకుంటున్నారో, హెయిర్ గ్రోత్‌కి అండ్ హెయిర్ షైనింగ్‌కి, హెయిర్ ఊడిపోకుండా చక్కగా పెరగటం కోసం చాలామంది అడుగుతున్నారు. అండ్ చుండ్రు పోవటానికి కూడా అడుగుతున్నారు. సో, నేను తీసుకున్న ఐటమ్స్ చూడండి. లెమన్ తీసుకున్నాను, కర్డ్ తీసుకున్నాను అండ్ ఎగ్ ఒకటి తీసుకున్నాను. సో, ఈ పెరుగు అనేది చుండ్రు పోవటానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ లెమన్ కూడా అసలు మనకి జుట్టు షైనింగ్ రావడానికి చుండ్రు అలాంటివి డాండ్రఫ్ లేకుండా కూడా చేస్తుందండి లెమన్. సో, నేనైతే 13 ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నానండి. సో, ఈ టిప్ నాకైతే చాలా బాగా యూజ్ అయింది. సో, మీకు కూడా బాగా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. లెమన్ ఫుల్గా ఒకటి తీసుకోవాలి. ఎగ్ చూసారు కదా, ఇందులో ఎల్లోది ఉంది కదా సొన, ఆ ఎల్లోస్ అని తీసేసి నేనైతే ఇందులో ఎగ్ కొట్టేసి పెట్టుకున్నాను. సో, మీరు డైరెక్ట్గా ఎగ్నైనా సరే చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా ఎల్లోది పడకుండా ఓన్లీ వైట్ వేసుకున్నట్లయితే మీకు హెయిర్ స్మెల్ రాదండి. ఎగ్ పెడితే హెయిర్ స్మెల్ వస్తుందేమో అని అనుకుంటారు చాలామంది. అలా ఏం కాదండి, ఎగ్ వల్ల ఏం స్మెల్ రాదు. వైట్ సొన్ అయితే స్మెల్ రాదు. మీకు ఎల్లో సన్ కానీ ఇందులో పడిందంటే మళ్ళీ అది స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. కర్డ్ తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ కర్డ్ వేసాను. ఇదిగోండి నిమ్మకాయని ఇలా పిండుకుంటున్నాను. ఫుల్గా ఒక కాయ మొత్తం వేస్తాను నేను. ఇది చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్కి. చాలామంది అంటుంటారు మీ హెయిర్ చాలా షైనింగ్గా ఉందని. నేను అయితే ఏ కలర్ అది వేయనండి జుట్టు షైనింగ్ కోసం. అది చక్కగా నాకు హెయిర్ షైనింగ్గా ఉంటుంది అండ్ బ్లాక్గా ఉంటుంది. మీరు వీక్లీ వన్స్ కానీ ఇది ట్రై చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. అసలు హెయిర్ ఓడకుండా ఉంటుంది, 100% చెప్పగలను. నెక్స్ట్ ఏమో మీరు ఇది రాసుకునేటప్పుడు కన్ఫామ్గా లైట్గా కొంచెం ఆయిల్ పెట్టుకోండి తలకి. పొడి జుట్టు మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే, పొడి జుట్టు మీద పెట్టుకుంటే హెయిర్ మళ్ళా ఊడుతుంది. సో, కాబట్టి కొంచెం లైట్గా ఆయిల్ పెట్టేసుకొని ఆ తర్వాత ఒక 1 అవర్ తర్వాత దీనిని మీరు హెయిర్కి అప్లై చేసుకుంటే చక్కగా బాగా పడుతుందండి. ఆయిల్ మీద పెట్టుకున్నా కూడా ఏం కాదు, చక్కగా పడుతుంది హెయిర్కి. చూసారు కదా, ఇలాగా చక్కగా కలుపుకోవాలి బాగా. ఓకేనండి, రెడీ అయిపోయింది. చూసారు కదా, చక్కగా కలుపుకున్నాను. సో, దీనిని మనము పాయలుగా జుట్టుకి విడదీసి స్కాల్ఫ్కి మాడికి పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న ఒక 40 మినిట్స్ వరకు హెడ్ బాత్ చేసుకోకూడదు. తర్వాత మీకు కొంచెం ఎండినట్టు అవుతుంది కదా 40 మినిట్స్ తర్వాత. 40 మినిట్స్ ఆర్ 1 అవర్ కానీ పెట్టుకొని ఉంచుకోవచ్చు. సో, ఇలా వీక్లీ వన్స్ దీన్ని ఇలా పెట్టుకుని మీరు చేసుకున్నట్లయితే 100% నేను చెప్పగలనండి, హెయిర్ ఊడదు, చక్కగా గ్రోత్ అవుతుంది. సో, ఇది మీకు బాగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరలా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.